రుమటాలజీ ఆథరైజ్డ్పై అవగాహన అవసరమని యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు సుధీర్ అన్నారు. నేడు హన్మకొండలోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ కీళ్లవాతం అనేది 30 నుండి 60 సంవత్సరాల మధ్య గల వారిలో సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుందని, ఎక్కువగా శాతం మహిళల్లో ఈ వ్యాధి ఉంటుందని, ముందస్తు జాగ్రత్త ఉత్తమ చికిత్స అని డాక్టర్ సుధీర్ అన్నారు. వ్యాధి లక్షణాలు కీళ్లలో వాపు, నొప్పులు వస్తాయని, వాటిని గుర్తించి డాక్టర్ను సంప్రదించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఏంటంటే మనకి బయట నుండి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరంలోకి కాపాడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి వాళ్ళలోని ఇమ్యూనిటీ వాళ్ళ బాడీ మీదే ప్రభావం చూపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి జాయింట్స్ మీద ప్రభావం చూపిస్తుంది, కొంతమందికి లంగ్స్ మీద, కిడ్నీస్ మీద, డిఫరెంట్ అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే జాయింట్స్ మీద చూపిస్తే దాన్నే మనం కీళ్లవాతం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా మనం ఇది 30 నుండి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తామండి. వీళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయంటే జాయింట్లో నొప్పులు రావడం, పొద్దున్నే లెగవంగానే బిగుసుకుని ఉండటం, స్టిఫ్నెస్ అంటారు దాన్ని. చిన్నగా ఈ వాపుల కింద మారుతాయి. అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే దాన్నే వంకరలు పోతూ ఉంటాయి, జాయింట్లు డ్యామేజ్ అయ్యి వంకరలు పోతూ ఉంటాయి. యూజువల్గా దీన్ని ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి ఇదివరకటి రోజుల్లో చాలా నొప్పులకి పెయిన్ కిల్లర్లు ఇవ్వటం కానీ, స్టెరాయిడ్లు ఇవ్వటం కానీ ఇలానే ఇచ్చేవారు. తాత్కాలికంగా నొప్పి తగ్గేది కానీ ఏళ్ళు వంకరలు పోతానే ఉండేవి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చిందండి. దాన్నే ఫస్ట్ మనం ట్యాబ్లెట్ రూపంలో అంటే డీమార్ట్స్ అంటారు. దాన్ని మెథోట్రెక్సేట్, లెఫ్లోమైడ్, సల్ఫాసాజిల్ అని కొత్త కొత్త డ్రగ్స్ వచ్చింది. ఇవేం చేస్తాయంటే జాయింట్లో వాపులే తగ్గించడం కాకుండా ఏళ్ళు కూడా వంకరలు పోకుండా ఆపుతుంది. కొంతమందికి ట్యాబ్లెట్లతో కంట్రోల్ అవుతుంది, కొంతమందికి ఏమో ట్యాబ్లెట్లతో కంట్రోల్ కాకపోతే మనకి ఫర్దర్ బయోలాజికల్స్ అని ఇంజెక్షన్స్ వచ్చాయి. ఇంజెక్షన్స్ కూడా ఏం చేస్తాయంటే వాపులే తగ్గించడంతో పాటు వంకరలు కూడా పోకుండా కాపాడుతాం. ఇది రీసెంట్ అడ్వాన్సెస్ అండి. దీని అర్థం ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే మనం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ని డిటెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకోగలిగితే పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. లేకపోతే ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోయి ఏళ్ళు వంకరలు అయిపోయి బెడ్ రిడెన్ అవుతూ ఉంటారు. కీళ్లవాత పెయిన్స్ అనేవి ఏంటంటే పొద్దున్నే లెగవంగానే జాయింట్లో స్టిఫ్నెస్ అంటారు. పొద్దున్న బిగుసిపోయి ఉండడం, కొంత పని చేసిన తర్వాత రిలాక్స్ అవుతుంది. మామూలుగా పెయిన్స్ ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు వచ్చే పెయిన్స్ ఏంటంటే కీళ్లవాత పెయిన్స్ కాదు. దానికి దీనికి తేడా ఏంటంటే పొద్దున్న లెగవంగానే బిగుసిపోయి ఉండటం, స్టిఫ్నెస్ అనేది ప్రిడామినెంట్గా ఉండేది కీళ్లవాతంలో ఉంటుంది. పని చేసినప్పుడు వచ్చే పెయిన్స్ ఏంటంటే కొంచెం జాయింట్స్ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చే పెయిన్స్ కీళ్లవాత పెయిన్స్. దానికి దీనికి తేడా ఏంటంటే అదే